ఉగ్రవాద దాడి తరువాత భారత్ పాకిస్తాన్ పై ఎలా విరుచుకు పడుతుంది అనే దానికోసం ప్రపంచ దేశాలన్నీ వెయిట్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ చేసింది అంతటి దగుల్బాజీ చర్య. భారత్ లో విహార యాత్రకి అదే దేశంలో మన దేశంలోనే జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం అనే ప్రదేశానికి విహారయాత్ర కోసం ఏదైతే పిల్లలు సమ్మర్ హాలిడేస్ అని ఆ ఫ్యామిలీస్ అన్ని తీసుకొని వెళ్ళాయో ఆ ఫ్యామిలీస్ అన్ని 26 ఫ్యామిలీస్ ఆ పెద్దల్ని అయితే కోల్పోవడం జరిగింది. అబ్బాయిల్ని అంటే మీరు హిందూనా ముస్లిమా అని ఒక మతం పేరు అడిగి వాళ్ళని కాల్చి చంపడం అనేది ఎంతో దగుల్బాజీ చర్య. ఎంత మనసున్న వాళ్ళైనా అసలు ఎంత కర్కోటకులైనా ఈ పని చేయడానికి మనసు అయితే రాదు. అయితే పాకిస్తాన్ చేసింది అలాంటి చర్య. అంటే ఆ పాకిస్తాన్ దేశం ఎలాంటిదో మనం ఒక ఐడియాకైతే రావచ్చు. అయితే ఈ టైంలో పాకిస్తాన్ ఆ చర్య జరిగిన తర్వాత ఇప్పటికైనా కొంచెం వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ఏమన్నా అణిగి మణిగి ఉంటారా, లేకపోతే జరిగిన దానికి సిగ్గుపడతారా అంటే అదే లేదు. అక్కడ నాయకులు కానీ అధికారులు కానీ ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళనేమో అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టేలాగా అండ్ మనల్ని ఇంకా ప్రమోట్ చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మనం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాటలు చూసుకుంటే కాశ్మీర్ అనేది పాకిస్తాన్ వాళ్ళ జీవనాడి అని, అది లేకుండా మనం బ్రతకలేమని, అది ఎలా అయినా సాధించుకోవాలని అప్పుడు రెచ్చగొట్టే మాటలే మాట్లాడారు. అది జరిగిన 2 డేస్కే ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన 2 డేస్కే ఇక్కడ పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 8 రోజులు కావస్తున్నా అక్కడ పాకిస్తాన్ పంజాబ్ ప్రావినెన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈవిడ మాట్లాడిన మాటలైతే ఇప్పుడు ఇంకా అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. అండ్ భారతీయుల్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ ని లేకపోతే వాళ్ళు యుద్ధం చేయాలనుకున్న ఆలోచనని ఏమన్నా ప్రెడిక్ట్ చేసి ఒక మాటలు మాట్లాడిందా అన్నట్లయితే ఉంది. ఏంటంటే అణ్వాయుధాలు ఉన్నాయి మన దగ్గర, మన జోలికి వచ్చే అంత సాహసం ఎవరు చేయరు అంది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అంటే మీరు ఏదైనా చేస్తే మేము కూడా వాటిని ప్రయోగించగలం అని భారత్ కి చెప్తున్నట్టు, అండ్ అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి కానీ లేకపోతే అక్కడ పాకిస్తాన్ ప్రజలకు కానీ మన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి మీరేం భయపడకండి అని మాట్లాడుతున్నట్టు. అసలు పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఈవిడ తండ్రి మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 2 దేశాల మధ్య అణ్వాయుధాలు ఉన్నప్పుడు ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే మంచిది కానీ ఇలా యుద్ధానికి వెళ్ళకపోతే బెటర్ ఏమో అన్నట్టు పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రికి ఆయన ఒక సలహా ఇవ్వడం అయితే జరిగిందంట. అది ఎలాంటి చర్య? ఇప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు అవతల వాళ్ళకి ఒక సారీ అనో లేకపోతే మాకు తెలిసి తెలియక ఇది జరిగింది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకుందామనో మాట్లాడాలి. అంతేగాని జనాలను రెచ్చగొట్టి ఆర్మీని రెచ్చగొట్టి, అండ్ ఇంకొకటి అక్కడ ఆర్మీని రెచ్చగొట్టి అంటే వాళ్ళకి అసలు మ్యాన్ పవరే లేదు అక్కడ ఆర్మీలో. ఎందుకంటే పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత 4500 మంది ఆర్మీ చీఫ్ గాని అధికారులు గాని అక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంట. ఇంకా పాకిస్తాన్ కి దిక్కులేక 40 లక్షల మందిని పాకిస్తాన్ మిలిటరీలో ఉండి రిటైర్ అయిపోయిన వాళ్ళని మళ్ళీ వెనక్కి వచ్చి జాయిన్ అవ్వమని పాకిస్తాన్ గవర్నమెంట్ అడుగుతా ఉంది అంట. అంటే వాళ్ళ దేశంలో ఒక మ్యాన్ పవర్ లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళు అణ్వాయుధాలు అనేదో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి అంత సీన్ లేదు ఫస్ట్. అలా వాళ్ళ దగ్గర ఒక మ్యాన్ పవర్ లేదు, వాళ్ళకు ఒక దాన్ని ఏమంటారు మిషనరీ లేదు, ఏమీ లేదు, అంతా మేకపోతు గాంభీర్యం తప్పితే ఇంకేమీ లేదు. అలాంటి టైంలో ఇప్పుడు అసలుకే అక్కడ చాలా లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి మన ఇండియాలోకి చొచ్చుకొని వచ్చి ఉగ్రవాదులు రావడానికి. ఆల్రెడీ 150 to 200 మెంబర్స్ ఆల్రెడీ ట్రైన్డ్ ఉగ్రవాదులు వాళ్ళ దగ్గర ఉన్నారంట. మనం అవన్నిటిని కొలాప్స్ చేస్తున్నామని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరినీ వాళ్ళ ఆర్మీ ప్లేసెస్ లో అండ్ బంకర్స్ లలో వాళ్ళని దాచిపెడుతున్నారంట. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న పాకిస్తాన్ ఇలా ఇంకా రెచ్చగొడతా ఉంటే అక్కడి ఉగ్రవాదులు ఇంకా ఇండియా మీదకి రావడానికి కానీ ఇండియా మీద మరిన్ని పెహల్గాం ఉగ్రవాద దాడులు లాంటివి చేయడానికి కానీ ఎంత ముందుకొస్తా ఉంటారు. అలాంటి చేయకుండా ఉండడానికే కదా గవర్నమెంట్ అంటే ఏంటి, ఇలాంటి ఉగ్రవాదులను కానీ లేకపోతే విద్వేషాలను కానీ రెచ్చగొట్టకుండా పీపుల్ని పరిపాలించేలాగా మంచి వేలో తీసుకెళ్లేలాగా ఉండాలి గవర్నమెంట్ అంటే. ఇప్పుడు ఈ పాకిస్తాన్ పంజాబ్ ప్రావినెన్స్ ముఖ్యమంత్రి ఈ మరియం నవాజ్ మాట్లాడింది అయితే ఎంతో సిగ్గుమాలిన మాటలు. ఎందుకంటే ఎవరిని పీపుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు. అండ్ వాళ్ళేదో వార్నింగ్స్ ఇస్తా ఉన్నారు కానీ మన దగ్గర మోడీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు అండ్ కేబినెట్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అవుతూనే ఉన్నారు. ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోబోతా ఉన్నారు. ఇలాంటి టైంలో ఇక్కడ వాళ్ళను కూడా ఆవిడ రెచ్చగొట్టడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు. చూడాలి మన ప్రధానమంత్రి గారు మరి ఎలా దీనికి రియాక్ట్ అవుతారు అనేది అయితే చూడాలి.